హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 10. మను వెళ్ళిపోయాక ఆనంద్ రామ్తో, నాకేమీ అర్థం కావడం లేదురా. ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. నువ్వు కావాలంటే అప్పుడే వెళ్ళి ఆ అమ్మాయికి సహాయం చేసి ఉంటే ఈ అమ్మాయికి ఇలా జరిగి ఉండేది కాదు కదా అని అన్నాడు. రామ్ నవ్వి, ఆనంద్, నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాననే విషయం నీకు ఎప్పుడు అర్థమైందని ఇప్పుడు కొత్తగా అర్థం కాలేదంటున్నావు. అయినా నువ్వు చెప్పింది నిజమే. నేను అనుకుంటే ఆ అమ్మాయికి ముందే సహాయం చేసి ఉండేవాడిని. ఇదంతా జరిగి ఉండేది కాదు. ఇక్కడ రామ్ వాళ్ళకి మను పేరు తెలియదు. మీకు అర్థం కావడం కోసం నేను పేరు మెన్షన్ చేస్తున్నాను. కానీ నేను మౌనంగా ఉండటానికి కారణాలు ఉన్నాయి. మొదటిది, ఈ అమ్మాయికి చాలా ధైర్యం ఉంది. ఆ అమ్మాయికి సహాయం చేయగలదా లేదా అని చూశాను. మరియు మను ముందుకు ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తే ఇది చూసిన తర్వాత చుట్టూ ఉన్న ఇంకెవరైనా ఆ అమ్మాయికి సహాయం చేస్తే ధైర్యం చేస్తారా లేదా అని చూడాలనిపించింది. మను వాళ్ళని ఎంతవరకు ఎదుర్కొంటుంది, వాళ్లకు భయపడి వెనక్కి తగ్గే అవకాశం ఉందా అని చూడాలనుకున్నాను. ఇక లాస్ట్లో ఆ అమ్మాయికి చెప్పాను, చాలా ధైర్యవంతురాలివి, మంచిదానివి, కానీ నువ్వు ఇతరులకు సహాయం చేసే ముందు నీకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోమని చెప్పాను అని అన్నాడు రామ్. అది విన్న ఆనంద్, అయితే రే, నువ్వు ఇలా చెప్తే మళ్ళీ ఎప్పుడైనా ఆ అమ్మాయి భయపడి మళ్ళీ ఎవరికి సహాయం చేయకపోవచ్చు కదా అని అన్నాడు. నాకు తెలిసినంత వరకు తను అలా చేయదు. ఎందుకంటే ఆమె చాలా మంచి అమ్మాయి. మంచి వాళ్ళు చెడ్డ వ్యసనాలు మానుకుంటారు, కానీ మంచి చేసే అలవాటును వదులుకోరు. వాళ్ళకి ఎంత ఘోరం జరిగినా పర్వాలేదు, కానీ అవకాశం దొరికినప్పుడల్లా ఇతరులకు మంచి చేయాలనే చూస్తారు అని చెప్పాడు రామ్. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. మేం టైంకి అక్కడికి చేరుకోలేకపోయాం, కానీ నువ్వు అక్కడ ఉండి సిచ్యుయేషన్ని క్రిటికల్గా మారకుండా చేశావు. తర్వాత నువ్వు లొకేషన్ షేర్ చేశావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకొని నేను మా టీంతో అక్కడికి చేరుకోగలిగాం అని అన్నాడు ఆనంద్. అవును, అదంతా వదిలే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తారు. నేను బయలుదేరుతాను, తర్వాత కలుద్దాం, బాయ్ అని చెప్పాడు రామ్. ఆనంద్ కూడా బాయ్, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు. రామ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు మను తన ఇంటికి చేరుకుంది. ఆమె దారంతా మౌనంగా ఉంది. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకొని రఘు కూడా ఆమెతో ఏమీ మాట్లాడాడు. ఇంటికి చేరుకున్న తర్వాత రామ్ వాళ్ళకి తోడుగా పంపిన వ్యక్తి వారిని సేఫ్గా వదిలాడు. మను అతనిని కాసేపు ఆగమని చెప్పింది, కానీ అతను నిరాకరించాడు. రఘు, మను ఇద్దరు లోపలికి వెళ్ళడం మొదలుపెట్టారు. మను రఘుతో, రఘు బాబాయ్ అని పిలిచి, దారిలో జరిగింది ఇంట్లో ఎవరికి చెప్పకు ప్లీజ్, అది తెలిస్తే ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు అని చెప్పింది మను. దాంతో రఘు, కానీ చిన్నమ్మాయి గారు, మీరే పెద్దబాబు గారికి నిజం చెప్తే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చాలా శక్తివంతంగా మరియు ప్రమాదకరమైన మనుషుల్లా ఉన్నారు. పైగా మీరు చదువుకోవడానికి మళ్ళీ అక్కడికే వెళ్తారు. మళ్ళీ మీకు ఏదైనా ప్రమాదం జరిగితే అని అన్నాడు రఘు. లేదు బాబాయ్, ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను నమ్మండి. ఈ రోజు నుండి నన్నెవరూ తాకే ధైర్యం చేయరు. నేను ఇప్పటి నుండి ఎవరి సహాయం అవసరం లేని విధంగా నన్ను నేను స్ట్రాంగ్గా మార్చుకుంటాను అని చెప్పింది మను. దాంతో రఘు, సరే చిన్నమ్మాయి గారు, మీరు చెప్పినట్టే ఇంట్లో ఎవరికి ఏమి చెప్పను. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు మరియు అనవసరంగా ఎవరితోనూ గొడవ పడకూడదు. మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. మను సరే బాబాయ్ అని నవ్వింది. ఇద్దరూ లోపలికి వస్తారు. రాధిక మను వైపు చూసి పరుగున వచ్చి మనుని కౌగిలించుకుంది. బంగారం, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందో నిన్ను చూసి అని మనుని ముద్దాడుతూ అంది రాధిక. చిన్నమ్మ, నేను లాస్ట్ మంత్నే వచ్చాను. నేను ఇక్కడి నుండి వెళ్ళి కేవలం 1 రోజులైంది అని అంది మను. నీకు నెల కావచ్చు, కానీ నాకు నా కూతుర్ని చూసి 1 నెల అంటే 30 రోజులయ్యాయి అని అంది. రాధిక మాటలు విని నవ్వింది మను. అకస్మాత్తుగా మను గాయాన్ని రాధిక గమనిస్తుంది. రాధిక భయపడుతూ, మను, ఏమైంది నీకు? ఈ గాయం ఎలా అయింది? రఘు, నువ్వు మనుతోనే ఉన్నావు కదా, ఈ గాయం ఎలా తగిలింది? నువ్వేమైనా చూసావా? యాక్సిడెంట్ అయ్యిందా? రఘు, నువ్వు జాగ్రత్తగా ఉంటావనే కదా నిన్ను పంపింది అని కంగారుగా అంది ఆమె. చిన్నమ్మ, రిలాక్స్, నాకేమీ కాలేదు. నేను ఇంటికి త్వరగా వెళ్ళాలనే తొందరలో హాస్టల్లో మెట్లు దిగుతూ జారిపడ్డాను. అందుకే గాయం కూడా అయింది. తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. అందుకే రావడం ఆలస్యమైంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, లేకపోతే నువ్వు చాలా త్వరగా ముసలిదానివైపోతావు అని మను అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది.
రాధిక మను అమాయకత్వం చూసి నవ్వుకొని ప్రేమగా మను చెంపను నిమురుతూ, ఇక మనం మాట్లాడింది చాలు, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. మను లోపలికి వెళ్ళి తన నానమ్మ రాజేశ్వరిని కలిసి మాట్లాడింది. తర్వాత మను నీలిమ వైపు వెళ్ళింది. మనుని చూడగానే నీలిమ తన గదిలోకి వెళ్ళిపోయింది. మను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె తన కన్నీళ్లను ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతుంది. మను మనోహరిని కౌగిలించుకొని, ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నావేంటక్క అని అంది మను. అవును, అందుకే నాకు బోర్ కొడుతుంది, కానీ నువ్వేంటి అలా ఉన్నావు అని అడిగింది మనోహరి. కింద పడ్డాను, అందుకే దెబ్బ తగిలింది అని చెప్పింది మను. హే, నేను నీ గాయం గురించి మాట్లాడటం లేదు. నువ్వు హైదరాబాద్ వెళ్ళావు కానీ ఏం మారలేదు, దాని గురించి అడుగుతున్నాను. అయినా నువ్వు జీవితాంతం ఇలానే ఉంటావా? మారవా? కళ్ళద్దాలు పెట్టుకోవద్దని నా మాట వినమని ఎన్నిసార్లు చెప్పాను, అయినా నువ్వు వినవు. నా స్నేహితులు నన్ను ఎంత అవమానిస్తారో తెలుసా? మీ చెల్లికి అసలు ఫ్యాషన్ సెన్స్ లేదు అని. నువ్వు అసలు నా చెల్లి అని చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. అయినా ఎన్నిసార్లు చెప్పాలి అక్క అని పిలవద్దని? నేనెంత పెద్దదానిలా కనిపిస్తున్నానా అని అంది మనోహరి. అబ్బా అక్క మళ్ళీ మొదలెట్టింది అనుకొని, అదంతా నాకు ఇష్టం లేదని నేను ముందే చెప్పానుగా అక్క, నాకు ఇలానే నచ్చుతుంది. నువ్వు నీకు నచ్చింది ఎలా చేస్తావో నాకు నచ్చింది కూడా నేను అలానే చేస్తాను అని అంది. నీతో మాట్లాడడం కూడా వేస్ట్. కనీసం మోడర్న్ బట్టలు వేసుకొని నీలో కొంత మార్పు తెచ్చుకో. మనది రిచ్ ఫ్యామిలీ, మన స్టేటస్కి తగ్గట్టు రెడీ అవ్వమని చెప్తున్నా నీకెందుకు అర్థం కావడం లేదు అని అంది మనోహరి. నేనంతా అర్థం చేసుకోగలను, కానీ నా లైఫ్ స్టైల్ని మార్చుకోలేను. మన ఆచార వ్యవహారాలను, సంస్కృతిని వదిలి పాశ్చాత్య సంస్కృతులను అవలంబించడాన్ని ఆధునికం అంటారు. అయితే నేను నీలాగా ఉండాలనుకోవడం లేదు. ముందు నువ్వు నీ స్టైల్ వదిలేసి మాలాగా మారమని ఎప్పుడైనా నేను చెప్పానా? అలాంటప్పుడు నువ్వు ప్రతిసారి నీలా మారమని ఎందుకు బలవంతం చేస్తున్నావు అని అడిగింది మను. అమ్మ చెప్పింది నిజమే. నీతో మాట్లాడితే మూడు మొత్తం చెడిపోతుంది. నేను కూడా నీతో మాట్లాడాలని అనుకోవడం లేదని కోపంగా పాదాలు నేలకేసి కొట్టి వెళ్ళిపోయింది. అదంతా చూసిన రాధిక, మనోహరి స్వభావం ఎలాంటిదో నీకు తెలుసు కదా, అయినా ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నావు? తను ఎలా ఉంటుందో కూడా తెలుసు కదా అని అంది. మను, అవును చిన్నమ్మ, నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు తన బిహేవియర్ మనం భరించలేని విధంగా ఉంటుంది. సరే అది వదిలే, చెప్పు, నాన్నెక్కడ ఉన్నారు అని అడిగింది. మెట్లు దిగుతున్న దేవాగారు, నేను ఇక్కడే ఉన్నాను బంగారం అని అన్నాడు. మను పరిగెత్తి దేవాగారిని కౌగిలించుకుంది. నాన్న, నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నిన్ను చూడలేదు. నీ మీద చాలా కోపంగా ఉంది. నేను వస్తున్నానని నీకు తెలుసు, మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు అని కోపంగా అడిగింది మను. దేవగారు చిన్న పిల్లాడిలా చెవి పట్టుకొని సారీ చెప్పాడు. మను వాళ్ళ నాన్న మాటలు విని చాలా గట్టిగా నవ్వింది. మను నవ్వుతూ, నాన్న, నువ్వు నన్ను కాసేపు కూడా కోపడనివ్వవు. ఎలా కూల్ చేయాలో నీకు బాగా తెలుసు అని అంది ఆమె. మను ఇలా నవ్వడం చూసి దేవ చాలా సంతోషపడ్డాడు. పైనుండి నీలిమ, మనోహరి ఇద్దరు వీళ్ళని గమనిస్తున్నారు. అది చూసి దేవాగారు మనసులో అమ్మ కూతురు ఇద్దరు కారణం లేకుండానే మను మీద ద్వేషం పెంచుకున్నారు. ఈ ద్వేషం ఎప్పుడు తీరుతుందో, తన మంచితనాన్ని వాళ్ళు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్న ఆయనకు అప్పుడే 20 ఏళ్ల క్రితం మను పుట్టినరోజు గుర్తొస్తుంది. మను పుట్టినరోజు అందరూ కొంచెం బాధపడ్డారు. బహుశా ఈసారి కొడుకు పుడతాడు అని అందరూ భావించారు. ఎందుకంటే దేవాగారికి కూడా కొడుకు కావాలి. ఆయన వ్యాపారాన్ని ముందుకు నడిపించే వారసుడు రావాలని ఆయన కోరిక. నీలిమ కూడా తన మనసులో ఈసారి కొడుకు పుడతాడు అని ఆశపడింది. కానీ మను పుట్టడంతో అందరి మొహం మాడిపోయింది. అయితే దేవాగారు కొంచెం బాధపడినా వెంటనే సంతోషించారు. తన కూతురైనా కొడుకైనా ఇద్దరు కూతుర్లే అనుకున్నారు. దానిని కూడా ఆయన పాజిటివ్గానే తీసుకున్నారు. మనుని చాలా ప్రేమగా చూసేవాడు. కానీ నీలిమ హృదయంలో దేవాగారికి కొడుకుని ఇవ్వలేకపోయానని బాధ మిగిలిపోయింది. ఆపై మను కలర్ కూడా ఒక కారణం. మను వైట్గా ఉండదు, అలా అని బ్లాక్ కూడా కాదు, ఆమె హనీ కలర్లో ఉంటుంది. ఒక విధంగా మను కూడా వర్ణ వివక్షకు గురైంది. ఆమె అంత నల్లగా లేకపోయినా నీలిమ లాగా అందంగా లేదు. క్రమంగా రోజులు గడుస్తున్నాయి మరియు మను పట్ల నీలిమ యొక్క ఉదాసీనత కూడా కరువైంది. మను పుట్టిన తర్వాత నీలిమ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. ఒకరోజు ఆమెకి కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. అందరూ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ ఆమెకు డెలివరీ టైంలో కొంత ప్రాబ్లం అయిందని చెప్పారు. దానివల్ల ఈ నొప్పి వచ్చిందని, ఆమెకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, అయితే ఈ ఆపరేషన్ తర్వాత ఆమె మళ్ళీ తల్లి కాలేదని డాక్టర్ చెప్పారు. దీనంతటికీ మనుయే కారణమని నీలిమ హృదయం భావించింది. పైగా నీలిమ అత్తయ్య ఈ ఇంటికి వారసుడిని అందించలేదని మను నానమ్మ నీలిమని రాత్రి పగలు దెప్పి పడుస్తూ ఉండేది. కానీ రాజేశ్వరి మనుని బాగానే చూసేది.
రాజేశ్వరి గారి ఈ మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీని కారణంగా నీలిమకి మను మీద మరింత ద్వేషం పెరిగింది. నీలిమ మనసులో మను మీద ద్వేషం పెరుగుతూనే ఉంది. మను తన 4 ఏళ్ల వయసులో మొదటిసారిగా ఆ విషయాన్ని గ్రహించింది. మను మరియు మనో ఇద్దరు స్కూల్ నుండి తిరిగి వస్తుండగా బస్సులో నుండి తిరిగి వస్తుంటే ఎవరో ఒకరు తోయడంతో అక్క చెల్లి ఇద్దరు పడిపోయారు. మనుకి ఎక్కువ దెబ్బలు తగిలిన నీలిమ పరుగున వచ్చి మనోని తన ఒడిలోకి ఎత్తుకొని తీసుకుపోయింది. ఆమె మనుని అస్సలు పట్టించుకోలేదు. జరిగినదంతా దేవాగారు కూడా చూశారు. అది చూసి మను సున్నిత హృదయం గాయపడుతుందని అనుకుంటూ దేవాగారు స్వయంగా మనుపై మరింత శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించాడు. తల్లి ఉన్న తన తల్లి ప్రేమని ఎప్పుడు అనుభవించని మనుకి దేవాగారే తల్లి ప్రేమను కూడా అందించేవారు. కానీ తండ్రి ఎంత ప్రేమ పంచినా ప్రయత్నించినా తల్లి కాలేడు కదా. మను విషయంలో కూడా అలాంటిదే జరిగింది. మను తన తల్లిని చాలా మిస్ అయ్యేది. దేవాగారికి కూడా ఈ విషయం అర్థమైంది. కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. మెల్లగా కాలం గడిచిపోయింది. నీలిమ మనోతో చాలా ఆటలు ఆడేది, బాగా చూసుకునేది. కానీ మనుని పట్టించుకునేది కాదు. దాని ఫలితం ఏమిటంటే మనో తనను తాను ప్రత్యేకంగా స్పెషల్గా భావించడం ప్రారంభించింది. మరియు మను తనను తాను తక్కువగా భావించడం ప్రారంభించింది. మనుకి 8 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవా మను పుట్టినరోజున తన కోసం చాలా అందమైన డ్రెస్ తెచ్చాడు. అది చూసిన మను చాలా సంతోషించి అందరికీ డ్రెస్ చూపిస్తూ ఇంటి చుట్టూ పరిగెత్తింది. నీలిమ మను చేతిలో ఉన్న డ్రెస్ తనకి అస్సలు సూట్ అవ్వదు అంటూ తన చేతిలో నుండి ఆ డ్రెస్ చూసి అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అందమైన బట్టలు అందంగా కనిపిస్తాయి అని అంది. నీలిమ మాటలు విన్న మను చాలా బాధపడి పార్టీలో ఆ డ్రెస్ వేసుకోలేదు. దేవా ఆమెను ఎంత ఒప్పించినా ఆమె అంగీకరించలేదు. ఈ సంఘటన మనుని పూర్తిగా మార్చేసింది. బబ్లీ అల్లరిగా ఉండే మను పూర్తిగా సైలెంట్గా మారిపోయింది. ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. నిశ్శబ్దంగా ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. ఆమెకు 10 ఏళ్ళు వచ్చేసరికి జీవితం మరోసారి మలుపు తిరిగింది. అంటే విశ్వ పెళ్లి జరిగింది. రాధిక ఆ ఇంటికి వచ్చింది. మను ఇలా సైలెంట్గా ఉండడం రాధికకి నచ్చేది కాదు. మను ఇలా ఉండటానికి గల కారణాన్ని రాజేశ్వరిని అడిగింది రాధిక. ఇదంతా రాజేశ్వరి చెప్పింది. ఇదంతా విన్న రాధిక చాలా బాధపడింది. ఆ తర్వాత క్రమంగా రాధిక మనుకి దగ్గరవ్వడం, మనుకు తల్లి ప్రేమను పంచడం మొదలుపెట్టింది. మరియు క్రమంగా మను జీవితంలో తల్లి లేని లోటు లేకుండా పోయింది. మను తన చిన్నమ్మ రాధిక ద్వారా మనుకి తల్లి ప్రేమ దొరికింది. ఆ ఇంట్లో మళ్ళీ మను నవ్వులు వినిపించాయి. ఎందుకంటే ఇప్పుడు మనుకి ప్రేమించే తల్లి కూడా ఉంది. అయితే ఇంత జరిగినా ఒక్కటి మాత్రం మారలేదు. మను ఎప్పుడూ తనను తాను అలంకరించుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు, ప్రయత్నించలేదు కూడా. ఆమె మనసులో ఎక్కడో నీలిమ అందంగా లేదన్న మాటలు స్థిరపడి తను కూడా అందుకు అంగీకరించింది. అందుకే తనని తాను అందంగా మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎప్పుడూ సాధారణ దుస్తులు ధరించి పుస్తకాలలో మునిగిపోయేది. దాని ఫలితంగా మనుకి కళ్ళద్దాలు వచ్చాయి. మరోవైపు మను డ్రెస్సింగ్ మరియు ఫ్యాషన్ దుస్తులు ధరించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దాని ఫలితం ఆమె చదువులో వెనుకపడింది. ఆమె చదవాలని అస్సలు అనిపించే కాదు. ఆమె ఏదో ఒక విధంగా పాస్ అవుతూ చదువును గట్టెక్కించేది. మరోవైపు మను తన క్లాస్లో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచేది. వీటన్నిటి మధ్య రాధికకు ఒక కొడుకు పుట్టాడు. మరియు రాధిక తన కొడుకుకు మనీష్ అని పేరు పెట్టింది. మనీష్ రాకతో మను జీవితంలో ఒక కొత్త సంతోషం వచ్చింది. ఒక రోజంతా మనీష్ని ఎత్తుకొని తిరిగేది ఆమె. మనీష్కి మను సహవాసం బాగా నచ్చింది. మను గొంతు వినగానే ఆమె పైకి వెళ్ళేవాడు. మనీష్ పెరగడంతో పాటు ఇద్దరు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ కూడా పెరగడం మొదలైంది. మనీష్కి మనుయే తన ప్రపంచం. మను జీవితం కూడా మనీష్లోనే ఉండిపోయింది. రాధిక మనీష్ల ప్రేమ మను హృదయంలో ఉన్నంత చేదునంతా చెరిపేసింది. అయినా ఎక్కడో మను నీలిమ తిరస్కరణ బాధగా అనిపించేది. కాలం గడుస్తుంది. ఈరోజు మనో పుట్టినరోజు. ఆమెకు 22 ఏళ్ళు వచ్చాయి. మరోవైపు మనుకి కూడా 18 ఏళ్ళు, మనీష్కి 7 ఏళ్ళు. మనో పుట్టినరోజున పురస్కరించుకొని దేవగారు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు. మను తన స్నేహితులందరినీ ఫోన్ చేసింది. పార్టీ చాలా అద్భుతంగా జరిగింది. మనుని తన ఫ్రెండ్స్కి పరిచయం చేసింది. మను స్నేహితులందరూ మనుని చూసి నవ్వారు. వాళ్ళతో పాటు మను కూడా మనుని చాలా ఎగతాళి చేసింది. మను ఎవరిని ఏమీ అనలేదు. అంతా నవ్వుతూ వింది. పార్టీ ముగిసింది. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మను మీద తన కోపాన్ని బయటపెట్టి తన లైఫ్ స్టైల్ని మార్చుకోమని, లేదంటే తన స్నేహితురాలి ముందుకు రాకూడదని స్పష్టమైన మాటలతో చెప్పింది.
ఆమె కండిషన్ని మను అంగీకరించింది. ఇప్పుడు మను ఎప్పుడు పార్టీకి వెళ్ళినా మను తనతో వెళ్ళదు. మరియు వాళ్ళ ఇంట్లో పార్టీలు చేసినప్పుడల్లా మను తన గదిలో కూర్చొని లాక్ చేసుకునేది. ఇద్దరు అక్కాచెల్లెల మధ్య ప్రేమ లేదని కాదు, ఇద్దరి జీవన విధానాలు చాలా భిన్నంగా ఉండటం వల్ల ఇష్టం లేకుండా కూడా వారి మధ్య దూరం ఏర్పడి వారి స్వభావాలు వేరుగా ఉండేవి. మను చాలా ప్రశాంతంగా, తెలివిగా, అందరితో ప్రేమగా, అందరితో బాగా కలిసిపోయే వ్యక్తిగా ఉంటే, మను చాలా మాడ్రంగా, నిర్లక్ష్యంగా మరియు తన సొంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతోంది. మను ఎవరితోనైనా ప్రేమలో ఉంటే అది తను మాత్రమే. ఆమె తనని తానే ఇష్టపడుతుంది. మను మనీష్తో ఆడుకోవడం, తన చిన్నమ్మకి ఇంటి పనుల్లో సహాయం చేయడం, వంట చేయడం లాంటివి చేస్తే, మను తన స్నేహితులతో పార్టీలు చేసుకోవడం, మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం, షాపింగ్ చేయడం, క్లబ్కి వెళ్ళడం లాంటివి చేసేది. మను తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దేవా ఆమెను నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావని అడిగినప్పుడు ఆమె ముంబై వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉందని చెప్పింది. దేవా గారికి అది నచ్చక ఆమె నిర్ణయానికి ఒప్పుకోలేదు. దానివల్ల మనుకి చాలా కోపం వచ్చింది. కానీ నీలిమ ఆమెను ఒప్పించి శాంతింపజేసింది. మరోవైపు మను మళ్ళీ ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచింది. హోటల్ మేనేజ్మెంట్ చేయమని దేవా మనుని అడిగాడు. అతని అభ్యర్థనకు మను అంగీకరించింది. ఎంట్రన్స్ క్లియర్ అయ్యాక మను హైదరాబాద్కి వెళ్ళింది. మను నిష్క్రమణ మను మరియు నీలిమల ప్రభావితం కాలేదు, కానీ రాధిక మరియు మనీష్లు మనుని చాలా మిస్ అయ్యారు. మను వాయిస్ విన్న మనీష్ పరుగున లోపలికి వచ్చాడు. మనీష్ అప్పుడే స్కూల్ నుండి వచ్చాడు. మనుని చూసిన మనీష్ పరుగున వచ్చి మనుని కౌగిలించుకొని, మనీష్ అక్క నువ్వెక్కడికి వెళ్ళావు, ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా అని అన్నాడు 2 చేతులు చాచి. మను కూడా మనీష్ లాగానే చేతులు విప్పి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను బన్నీ అని వాడి బుగ్గలు లాగుతూ చెప్పింది మను. అక్క నీకు ఈ గాయం ఎలా అయింది, ఆమె గాయాన్ని చూస్తూ అడిగాడు మనీష్. కింద పడి గాయమైంది అని చెప్పింది మను. నీకెన్నిసార్లు చెప్పాను సరిగ్గా నడవమని, కానీ నువ్వెప్పుడు వినవు అన్నాడు బన్నీ పెద్ద మనిషిలా. సరే ఇంకోసారి ఇలా జరగదు, ఇది పొరపాటున జరిగింది, ఇక నుండి నీ మాట వింటాలే అని అంది ఆమె. ఇద్దరు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయారు. రాధిక అందరికీ భోజనం సిద్ధం చేస్తుంది. అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. అప్పుడు మనీష్ మనుని తన గదికి తీసుకెళ్లాడు. అక్క నేను నీతో చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడ లేవు, కాబట్టి నువ్వు ఇప్పుడు నాతో చాలా టైం స్పెండ్ చేయాలి అని అంటూ, మా క్లాస్లో ఉన్న ఆ చింటూ చాలా చెడ్డవాడు, నాతో ఎప్పుడూ గొడవ పడతాడు, అలాగే అంటూ మనీష్ మనుతో ప్రతిదీ చెబుతున్నాడు. మను కూడా వాడి మాటలు వింటూ నిద్రపోయింది. అదేవిధంగా 7 రోజులు గడిచిపోయాయి. మను తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ పేరు వినగానే మనుకి అంతా గుర్తొచ్చింది. ఆమెకు వణుకు మొదలైంది. ఎవరూ తనని గమనించలేదు అనుకుంటూ తనని తాను నార్మల్ చేసుకుంది. ఆమె హైదరాబాద్ బయలుదేరుతూ మనసులో ఒక నిర్ణయానికి వస్తుంది. ఇంకా ఉంది.